పుత్రుడికి స్నానం పూర్తయ్యాక ఏ వస్త్రాలు ధరింపజేయాలి? అవును కదూ, నేను ఈ విషయం ఆలోచించనే లేదు. ప్రథమ స్నానం చేయించగానే మేనత్తగారు తెచ్చిన కొత్త బట్టల్నే కట్టాల్సి ఉంటుంది. తమరి సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది పార్వతీదేవి. ప్రణామాలు లక్ష్మీదేవి, తమరికిదే మా స్వాగతం. బాలుడికి ప్రథమ స్నానం చేయించిన తరువాత బట్టలు పెట్టాల్సింది మేనత్తే కదా? నాకు చిన్నమ్మ అంటే ఎవరో అర్థమైందమ్మా, కానీ ఈ మేనత్ అంటే ఎవరమ్మా? మా అన్నగారి ధర్మపత్ని. మా అన్నగారి భార్య నీకు మేనత్త పుత్ర. అమ్మకి అన్న మామ, ఆయన భార్య మేనత్త. తమరి అన్నగారంటే లోకాలను పరిపాలించే శ్రీహరి విష్ణుమూర్తి కదమ్మా, అంటే వారే నాకు మేనమామ. అవును పుత్ర, నీవెంతో అదృష్టవంతుడివి కనుకే స్వయంగా శ్రీహరే నీకు మేనమామయ్యారు. మామగారు? స్వామి, తండ్రి గారు, అద్భుతం, అత్యద్భుతం, అతి మనోహరుడైన మంగళకారుడు నీ పుత్రుడు. తండ్రి గారు, ఇదిగో చూడండి, స్నానం కూడా చేశాను, కొత్త బట్టలు కూడా ధరించి తండ్రి గారు ఆభరణాలు అలంకరించాను. తల్లిదండ్రులు చెప్పినట్టు చేయటమే పిల్లలకి సంస్కారవంతమైన కర్తవ్యం. నీ సంస్కారాన్ని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది పుత్ర. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఇప్పుడు నేను వైకుంఠానికి తిరిగి వెళ్ళాలి. శ్రీహరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేనత్త గారి దర్శన భాగ్యం కలిగింది, ఇంకా మేనమామ గారిని కూడా దర్శించుకోవాల్సింది. తొండం గారు, వెళ్దామా మేనమామ దగ్గరికి? అమ్మా, ఇప్పుడు నా స్నానం కూడా పూర్తి చేశాను, పరిశుభ్రంగా ఉన్నాను, కానీ ఆకలేస్తుంది. ఎప్పుడైనా పలహారం చేయవచ్చా? చెయ్యొచ్చు పుత్ర. మధుర ఫలాలు. పుత్ర, నెమ్మది నెమ్మదిగా పూర్తిగా నమలాకే ఆహారాన్ని మింగాలి. చింతించవద్దు దేవి, తనింకా పిల్లవాడే కదా, క్రమక్రమంగా అన్నీ తనే తెలుసుకుంటాడు. అవును స్వామి, కానీ అవన్నీ పిల్లలు తమ తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకుంటారు. ఎంతైనా తల్లిని నేను. కొన్ని విషయాల్లో ఇప్పటి నుండి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. పుత్ర, నువ్వు లభించిన ఆహారాన్నంతా అతివేగంగా భుజించడానికి ప్రయత్నం చేస్తే నీ శరీరం అంత వేగంగా దాన్ని జీర్ణం చేసుకోలేదు. అప్పుడు నీకు అనారోగ్యం కలుగుతుంది, అప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అందువల్ల నెమ్మదిగా నమిలి మింగాలి. అలాగే అమ్మా. అమ్మా,
మేనత్తగారు ఎక్కడ నివసిస్తుంటారు? పుత్ర, మేనత్తగారు ఎప్పుడూ మేనమామగారి నివాసంలోనే ఉంటారు, అంటే వైకుంఠంలో. వైకుంఠమా? అయితే నేను అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఆ తరువాత ఆ తర్వాత ఏమైంది లక్ష్మి? పార్వతీపుత్రుడు తొండంతో అందరి మీద వర్షం కురిసినట్లు నీళ్లు చల్లాడు. అందరూ తడిసిపోయారు. జయా విజయులైతే ఎన్నోసార్లు తడిసిపోయారు. ఆక్షి! ఎన్నిసార్లు వస్త్రాలు మార్చుకోవాల్సి వచ్చిందో లెక్కే లేదు. మీకు తెలియదు కానీ పగలంతా దేంతో ఆడుకున్నాడంటే పార్వతీ తనని స్నానానికి పంపించక ముందు వేగంగా వెళ్లి మహాదేవుడి శిరస్సు పైనున్న చంద్రుడినే ఆడుకోవడానికి తీసుకెళ్లిపోయాడు. మహాదేవుడు తన ధ్యాసలో మునిగిపోయి ఉంటారు. దాంతో పుత్రుడి ఆటలపై దృష్టి పెట్టి ఉండరు కదా. హా, ఎంతైనా వారు భోళాశంకరులు కదా. నేను కూడా మా మేనల్లుణ్ణి చూడ్డానికి వచ్చి ఉంటే మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఆయా బాల్య క్రీడల్ని చూసి ఎంత ఆనందించి ఉండేవాణ్ణో. మామగారు, మామగారు, ఇక్కడ చూడండి. అల్లుడా, ఎక్కడి నుంచి పిలుస్తున్నావు నన్ను? మామగారు, మామగారు, ఇక్కడ చూడండి. ఈ వస్త్రాలు, ఆభరణాలు మా అత్తయ్య గారే తీసుకొచ్చారు నా కోసం. కానీ తమరు రాలేదు కదా, అందుకే నేను తమరిని కలవటానికి వచ్చాను మామగారు. లక్ష్మి, మన అల్లుడు మనల్ని కలవడానికొచ్చాడు. తనకి విందు భోజనం ఏర్పాటు చేసి స్వాగత సత్కారాలు నెరవేర్చకపోతే ఎలా? నేను కడుపు నిండా భోజనం చేసి వచ్చాను. నేను కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చాను. కానీ అత్తయ్య, మీరు ఆగాల్సిన పని లేదు. తమరు గనక నాకు ఫలహారాలు పెట్టాలని భావించినట్టయితే తమరికేమాత్రం నిరాశ కలిగించను. కొన్ని రుచికరమైన పండ్లు తెచ్చిపెట్టండి. నాకు ఆకలైతే లేదు, కానీ తమరు మామయ్య గారు ప్రేమగా పెడతానంటే వద్దని ఎలా అంటాను? రా అల్లుడు. అత్తయ్య గారు, మీ దగ్గర ఆభరణాలు, నగలు ఎందుకు పెట్టుకున్నారు? అడగవలసిన మాటే అడిగావు పుత్రా. భక్తులెవరైనా తమ భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నప్పుడు వారి సుఖ సంతోషాల కోసం సకల సంపదలను ప్రసాదించి వారిని సంపన్నులుగా చేస్తాను. అవునల్లుడు, తన భక్తులందర్నీ ధనధాన్యాలతో ఆశీర్వదిస్తారు మీ మేనత్తగారు. అందుకే మానవులందరూ తనని 8 రూపాల్లో ధనలక్ష్మిగా పూజలు చేసి ఆరాధిస్తారు. ధనమా? ధనమా? ధనం అంటే ఏంటి? అల్లుడు, నువ్వు మొదటిసారి ఇక్కడికి, అంటే మీ మామ అత్తయ్యలుండే నివాస ప్రాంతానికి వచ్చావు. అందువల్ల నీకు నచ్చిన ఆభరణాలు బ్రహ్మాండంగా తీసుకో. తలపైన ధరించే కిరీటమా, లేక కంఠాభరణమా, లేదంటే చేతులకు ధరించేటువంటి మురుగులా? నేను ఏం కావాలన్నా తీసుకోవచ్చా? ఏదైనా? ఆ అల్లుడా, తీసుకోవచ్చు.
అత్తయ్య గారిని నాతో తీసుకెళ్తాను. ఎందుకంటే ధనధాన్యాలు, విద్యా విజయాలు అన్నీ లభిస్తాయి. పదండి అత్తయ్య, వెళ్దాం. అలాగైతే పుత్ర, నేను నీతో వచ్చినట్లయితే మీ మామయ్య గారిని ఎవరు చూసుకుంటారు చెప్పు? అవును, నిజమే కదా. వారి కోసమైనా మీరిక్కడే ఉండాలి. అయితే నేను మా అత్తయ్య గారి మూడో చేతిలోని కమలంతోనే సర్దుకుంటాను. తొండం గారు, తీసుకోండి. ఇది బాగుంది. పుత్రా, ఎక్కడికి వెళ్ళాడు? అల్లరికే అల్లరి నేర్పే పుత్రుడివి నువ్వు. ఏం కాదు మామయ్య, అత్తయ్య, ఇంకా వెళ్ళొస్తాను. ఇదిగో పుత్ర, నా కమలం నాకు ఇచ్చి వెళ్ళు. నేనివ్వనుగా. ఓహో, ఇవ్వవు కదూ? ఇప్పుడే నిన్ను పట్టుకొని ఎలా తీసుకుంటానో చూడు. తమరు నన్ను పట్టుకోలేరు అత్తయ్య గారు. అలాగా? అత్తయ్య గారు, నేను ఎక్కడున్నాను? పుత్రా, పుత్రా, అరే, ఎక్కడికి వెళ్ళాడు? పుత్రా, ఎక్కడున్నావు? అత్తయ్య, నేను ఇక్కడున్నాను. పుత్రా, తను ఇక్కడ కూడా లేడు. ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? మాత తమరెందుకు ఆందోళన పడుతున్నారు? నంది, నేను వంటశాలలో ఉన్నాను. కొంతసేపటి నుండి మా పుత్రుడు ఎక్కడా కనపడడం లేదు. తన మాట వినపడలేదు. బయటకొచ్చి చూస్తే ఇక్కడెక్కడా తను కనపడడం లేదు. మాత, తన గురించి మీరేం చింతించకండి. తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. నేను వెతికి తీసుకొస్తాను. పుత్రా, ఎక్కడున్నావు నువ్వు? పుత్రా, అమ్మా, మీ కమలం తీసుకోండి అత్తయ్య. నేనింకా వెళ్ళొస్తాను. మా అమ్మగారు పిలుస్తున్నారు. మామయ్య గారు, తమరి వైకుంఠం నాకెంతగానో నచ్చింది గనుక మా మేనత్త మేనమామలకి శతసహస్ర వందనాలు. మా పుత్రుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇంతసేపు కనపడకుండా పోతే ఎలా? పార్వతీపుత్రుడు చాలా చిలాకీ అయినవాడు స్వామి. నాకైతే అలసటొచ్చింది. బాలలన్నాక ఆ మాత్రం అల్లరి తప్పదు. కనుక వారిని బుజ్జగించడం నేర్చుకోవాలి. అయినా తమరిందాక చూశారుగా, ఎంత వినయంగా మన దగ్గరకొచ్చి, ఎంత బుద్ధిమంతుల్లా, ఎంత ఉత్తముల్లా కూర్చున్నాడో. బాలల్ని పెంచడం సామాన్య విషయం కాదు దేవి లక్ష్మి. అది ఒక గొప్ప కళ. కానీ అయినా తమరు దుఃఖించాల్సిన అవసరమేమీ లేదు. బాలల్ని బుజ్జగించడానికి ఎంతో ఓర్పు సహనాలు ఉండాలి. అందరూ ఆ పనిని సరిగా చేయలేరు. ఇప్పుడు మహాదేవుణ్ణే చూడు. తన కుమారుడు వచ్చి చంద్రుణ్ణి తీసుకెళ్ళిపోయాడు. మహాదేవుడు ఎంత అమాయకుడంటే వారి విషయాన్ని గుర్తించనే లేదు. కానీ అవునవును లక్ష్మి, నాకు తెలుసు. తమరు ఆ బాలుణ్ణి బులిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వివిధ రకాలైనటువంటి బహుమతులు ఆశ పెట్టారు. కానీ తను మాత్రం తమరి కమలాన్నే తీసుకున్నాడు కదా. తమరిని ఎంతగా పరుగులు పెట్టించాడో కదా. స్వామి, తమరు పసివారిని పెంచడంలో చాలా నిష్ణాతులు. అసురుల్ని కడతీర్చినంత సులభం మీకు. కనుక మీరు నా అనుమానాన్ని నివృత్తి చేయగలరా? తప్పకుండా. ఏం అడగాలనుకుంటున్నారో నిస్సంకోచంగా అడగండి. అయితే చెప్పండి. పార్వతీపుత్రుడు ముందుగా మహాదేవుడి జటాజూటం నుంచి చంద్రుణ్ణి, నా కమలాన్ని తీసుకున్నాడు. కానీ తమరి నుండి
తమరి శంఖం ఏమైందో కనబడటం లేదు స్వామి. ఏమైంది స్వామి తమరి శంఖం?